భారతిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. మేము పంజాబ్ మేయర్ చండీగఢ్ తాలూకు మేయర్ ఎలక్షన్స్ జరిగాయండి. దాంట్లో పెద్ద అంటే నిన్న జరగలేదు యాక్చువల్గా. ఎలక్షన్స్ అయితే ముందే దాని మీద తీర్పు కోర్టుకి వెళ్తే తీర్పు ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు. ఎక్సలెంట్ తీర్పు ఉండేది. అదేం తీర్పు ఇచ్చారంటే వాళ్ళు ప్లెయింట్ ఉంటారు కదా, తీర్పు అంటే ప్లెయింట్ డిఫెండెంట్ ఇద్దరు ఉంటారు. ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్ అంటే అర్జీదారుడు ఇంకోటి ప్రత్యర్థి. ఈ అర్జీదారుడు వాడు పెట్టుకున్న అర్జీలు ఉంటాయి. ప్లెయింట్లో వాడు ఏం అడిగాడు అదే అడిగి ఆ అర్జీ మా జడ్జి గారు వాడు పెట్టుకున్న అర్జీనే ఆమోదించగలగా, అంతకంటే ఎక్కువ నార్మల్గా ఇవ్వరు. కానీ ఈ మాట ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ వాడి అతను అడిగింది ఏంటి, ఈ ఎలక్షన్ రద్దు చేయండి అని. ఇవి కరెక్ట్గా జరగలేదు, చట్టబద్ధంగా జరగలేదు, ఈ ఎలక్షన్ రద్దు చేయండి అని అడిగాడు పాపం. అలా కాకుండా సుప్రీంకోర్టు రద్దు కాదు, నిన్నే మేయర్ నేను చేస్తానని చెప్పి ఆడించింది. చాలా అంటే ఇది జరిగింది కూడా చాలా ఘోరమైన తప్పు. బీజేపీ వాళ్ళు చేశారు, బీజేపీకి చెడ్డ పేరు తెచ్చారు. యాక్చువల్గా లోకల్ లీడర్ కూడా చేశాడు, లోకల్ బీజేపీ లీడర్. వాడు రిటర్నింగ్ ఆఫీసర్ కింద బీజేపీ కౌన్సిలర్ ఒకప్పుడు. వాడు చేసిన తప్పది, ఘోరమైన తప్పు. సీసీ కెమెరాలో కనబడుతుంటారు, చేశాడు. ఆ తప్పుని సుప్రీంకోర్టు కరెక్ట్ చేసి ఆప్ తాలూకు క్యాండిడేట్ని మేయర్ ఆఫ్ చండీగఢ్ కింద డిక్లేర్ చేసింది. దీనివల్ల మన దేశానికి, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకి మంచి పేరు అని అనుకుంటాం. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరు చేసినా, రూలింగ్ పార్టీ వాడైనా ఆపోజిషన్ వాడైనా, కోర్టులు ఉన్నాయి ఆదుకుంటాయన్న ధైర్యం అందరికీ వస్తుంది. ప్రపంచంలో కూడా అందరూ వాచ్ చేస్తారు. సరే, ఇది యాక్చువల్గా ఏం జరిగిందండి చూద్దాం. 36 మంది అండి అక్కడ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కలిపి ఒక మేయర్ ఎంచుకుంటారు. దాంట్లో 15 మంది బీజేపీ విత్ శిరోమణి అకాలీ దళ్ కలిపి వాళ్ళిద్దరు పార్ట్నర్స్, వాళ్ళకి 15 మంది వచ్చారు. అలాగే అటుపక్క ఇండి కూటమి అంటే ఆప్, కాంగ్రెస్, ఆ కూటమికి 20 దాకా వచ్చారు. ఆప్కి 14, బీజేపీకి 14, కాంగ్రెస్కి 6, శిరోమణి అకాలీదళ్ 1. సో క్లియర్ కట్గా 15 బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి, 20 ఐఎన్డీఏ కూటమికి. బాగా అంటే ఎవరండి గెలవాలి? ఆటోమేటిక్గా ఆప్ వాళ్ళు, ఐఎన్డీఏ కూటమి వాళ్ళు గెలవాలి మేయర్. కాకపోతే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశాడంటే ఒక 8 బ్యాలెట్స్ని క్రాస్ పెట్టాడు. ఇది చెల్లదు అన్నాడు. ఎందుకు చెల్లదు వాడు చెప్పలేదు. ఎవరు అన్ని ఆపాడు, 8 మంది చెల్లదు అని చెప్పాడు. దాంతో ఆపు 12 పడిపోయింది, బీజేపీ 15 పడిపోయింది. దాంతో బీజేపీ గెలిచిందని చెప్పేసి డిక్లేర్ చేశాడు. బీజేపీ క్యాండిడేట్ని మేయర్ కింద డిక్లేర్ చేశాడు. అది చాలా తప్పు, క్లియర్ కట్గా అందరికీ కనపడుతుండగా చేసిన తప్పు. బీజేపీ పరుగు తీశాడు. నన్ను అడిగితే అలాంటి వెంటనే బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి మీద. అప్పుడు కొంచెం పరుగు నిలబడుతుంది మోదీ గారికి పరుగు. అయితే ఇది తప్పండి. చాలా ఎలక్షన్ ప్రాసెస్ని అలా ట్యాంపర్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే పంజాబ్ దీస్ ఆర్ నోన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. మీకు పాకిస్తాన్లో కూడా పంజాబే. పంజాబ్ వల్లే పాకిస్తాన్ అంతా భ్రష్టపడిపోయింది. పాకిస్తానీ పంజాబీ ఈ సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం అరాచకం అంటే వాళ్ళ తర్వాత ఎవడైనా వాడే కంట్రోల్ చేస్తారు మొత్తం పాకిస్తాన్. అలాగే మన ఈ పాకిస్తాన్ ఇండియాలో పంజాబ్ కూడా కొంచెం వాళ్ళు రూల్ ఆఫ్ లా కొంచెం తక్కువ అక్కడ. సో ఇదండి, ఇప్పుడు మన సుప్రీంకోర్టు చేసిన పని చాలా మంచి పని చేశారు. దానివల్ల మన ప్రజాస్వామ్యానికి ప్రపంచపరంగా కూడా గౌరవం పెరిగింది అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అర్జీ ఏం పెట్టాడు అతను పాపం, ఈ ఎలక్షన్ రద్దు చేయమన్నాడు.
కానీ ఎలక్షన్ రద్దు చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ పెడతారు, మళ్ళీ ఇలాంటి రిటర్నింగ్ ఆఫీసర్లు వస్తారు, వాళ్ళ వాళ్ళు మళ్ళీ అవతల బీజేపీ వాళ్ళు గెలవడానికి అవకాశం. అందుచేత సుప్రీంకోర్టు వాళ్ళ ఎక్స్ట్రాడినరీ జ్యుడిషియరీ పవర్స్ యూజ్ చేసి, బాబు నీకు అది కాదు మేయర్షిప్ నీకు ఇచ్చేస్తానని చెప్పి డిక్లేర్ చేశారు. చాలా బాగుంది. ఈ కొంచెం బీజేపీ లీడర్షిప్ కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. చేసిన అతను కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా పనిష్ చేస్తే ఇంకా కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. చేస్తున్నాం. హర హర మహాదేవ్.